వెరీ గుడ్ మార్నింగ్ అండి. వైఎస్ షర్మిల ధాటికి తట్టుకోలేక వైసీపీ రకరకాలుగా ఎదురుదాడి చేయడానికి ట్రై చేస్తోందండి. ఆవిడ మీద నానా రకాలుగా పర్సనల్గా ఆమె వ్యక్తిత్వం మీద అటాక్ చేస్తున్నారు. అది పక్కన పెడితే రాజకీయంగా ఎట్లా ఎదుర్కోవాలి అనే విషయం అర్థం కావడం లేదు వైఎస్ఆర్సీపీకి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక కొత్త ఫేక్ ప్రచారానికి తెరదీశారు. అదేమిటంటే వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండగా ముఖ్యమంత్రి పదవి కోసం ట్రై చేశారట. అది ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రచారం. దీనిని వైసీపీ అనుకూల మీడియాలో, అనుకూల యూట్యూబ్ ఛానళ్లలో, అనుకూల వ్యాఖ్యాతల చేత మాట్లాడిస్తున్నారండి. ఏమిటి వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో జైల్లో ఉన్నారు కదా, 2011లో జైల్లో ఉన్న టైంలో మొత్తం వైఎస్ ఫ్యామిలీ అంతా కట్టకట్టుకొని ఢిల్లీ వెళ్ళి అక్కడ సోనియా గాంధీ గారిని కలిశారండి. కలిసి మా జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టండి, మేము మీకు అనుకూలంగా ఉంటాం, ఇట్లాంటివేవో వాళ్ళు అడగాల్సినవి అడిగారు. ఆ టైంలో షర్మిల గారి భర్త ఈ బ్రదర్ అనిల్ కుమార్ అనే ఆయన వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసి, మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇప్పించొద్దు, ఇప్పించకుండా ఆయన జైల్లోనే ఉంచి మా షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రి చేయండి, ఆంధ్రప్రదేశ్లో మొత్తం మేమంతా చూసుకుంటాము, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలని మేము చూసుకుంటాము, మేము నడిపిస్తాము అని చెప్పి ఈ బ్రదర్ అనిల్ కుమార్ అని ఆయన అడిగాడు అని చెప్పి వైసీపీ వాళ్ళు వాళ్ళ యొక్క సోషల్ మీడియా, వాళ్ళ అనుకూల వ్యాఖ్యాతలు, వాళ్ళ అనుకూల యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూల ద్వారా చెప్పించిన మాటలండి ఇవి. దీని మీద నిన్న షర్మిల గారు రియాక్ట్ అయ్యారు. ఎక్కడ? కడపలోనే, ఇంకెక్కడో కాదు. ఆవిడ నిన్న మాట్లాడిన మాటలు ఇంకా చాలా కఠినంగా ఉన్నాయండి. అంటే ఇక ఏం పీక్కుంటావు నువ్వు అనే మాట కూడా వాడారు. అంటే నా మీద వ్యక్తిగతంగా చాలా మరి అటాక్ చేస్తున్నారు, పర్సనల్గా టార్గెట్ చేసి. అందరూ తెలుసు సోషల్ మీడియాలో, అవన్నీ మనం మాట్లాడలేం, ఆ స్థాయిలో ఉన్నాయి ఆ బూతులన్నీ. అవన్నీ కూడా వైసీపీ అనుకూల వ్యక్తులు, వైసీపీలో ఉన్నటువంటి పెద్దలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికో భారతీ రెడ్డి గారికో అభిమానం అని చెప్పుకునేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ, నేను వైఎస్ షర్మిలారెడ్డినే, మీరు నన్ను రెడ్డి కాదంటే కుదరదు, నేను వైఎస్ కూతుర్నే, వైఎస్ ఎక్కడైతే పుట్టాడో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో నేను కూడా పుట్టాను, ఇది నా పుట్టిన ఇల్లు, మీరు కాదంటే నేను వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా పోను అని చెప్పి ఇట్లాంటి మాటలన్నీ కూడా మాట్లాడిందండి. అయితే అందులో కీలకమైంది ఇంతకుముందు చెప్పినట్టు ఈ అభియోగం అన్నమాట. ఏంటి? ముఖ్యమంత్రి పదవి చైర్ మీద షర్మిలారెడ్డి కన్నేసింది ఎప్పటి నుంచో, 2011 నుంచే అనేది. దాని మీద కూడా ఆవిడ మాట్లాడి దీనికట్ట ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు. కొంచెం మరి నమ్మకం కలిగించాలంటే కొన్ని పేర్లు చెప్పాలి కదా, అందులో వీళ్ళు చాలా నేర్పరులు కదా. సో ఏం చేశారంటే, ప్రణబ్ ముఖర్జీ గారు ఈ మాట చెప్పినట్టుగా ఎవరో ఒక వ్యక్తి చేత, ఈ వైసీపీ అనుకూల వ్యాఖ్యాత చేత చెప్పించారండి. ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారట, ఏమిటి, ఇదిగో ఈ షర్మిల గారు అప్పుడు వచ్చి సోనియామ్మను కలిసి ఇట్లా అడిగారు, అంటే షర్మిల గారు కాదు, షర్మిల గారి తరఫున ఆవిడ భర్త బ్రదర్ అనిల్ కుమార్ వచ్చి అడిగారు అని. దాని మీద ఆవిడ రెస్పాండ్ అవుతే ఏం చెప్పిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రణబ్ ముఖర్జీ గారి పేరును లాగారు ఇందులోకి, ఆయన ఇప్పుడు బతికిలేడు కాబట్టి ఆయన మీరు చెప్పిన మాటలు ఖండించలేడు అనేటువంటి ధైర్యం మీది ఒకటి. రెండవది, అసలు బ్రదర్ అనిల్ కుమార్ ఆయన విడిగా ఎట్లా వెళ్తాడు, ఎట్లా వెళ్ళడానికి సాధ్యం, సోనియా గాంధీ గారిని కలవడం ఎట్లా సాధ్యం, వెళ్ళింది అందరూ కలిసి. యాక్చువల్ ఇంకా స్పష్టంగా ఆవిడ ఏం చెప్పిందంటే, మా వదినమ్మ భారతీ రెడ్డితో కలిసి మా ఆయన అనిల్ కుమార్ వెళ్ళాడు. మరి వైఎస్ భారతీ రెడ్డి గారు ఎదుటే అడిగాడా అనిల్ కుమారు, ఇదిగో మా షర్మిలని మీరు ముఖ్యమంత్రి చేయండి అని? ఇటువంటి అబద్ధాలు చెప్తారా మీరు, ఆ మాట భారతీ రెడ్డితో చెప్పిస్తారా అని కూడా అడిగిందండి. ఆ మాట చెప్పించండి, ఇట్లా అనిల్ కుమార్ అడిగాడు షర్మిల ముఖ్యమంత్రి చేయమని అని. దాంతోపాటు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. అదేంటంటే, ఒకవేళ ఇది నిజమే కనుక అయితే 2011లోనే మరి ఈ షర్మిల గారు ముఖ్యమంత్రి కుర్చీ మీద కన్నేస్తే, మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ చేత పాదయాత్ర చేయించారు ఆవిడ జైల్లో ఉన్నప్పుడు? మరి ఆయనకు తెలిసే ఉంటుంది కదా, భారతీ రెడ్డి గారు చెప్పుంటారు కదా వాళ్ళు ముఖ్యమంత్రి సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు అని. 2019 వరకు ఎందుకు పక్కన పెట్టుకున్నాడు? 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ ఎందుకు ప్రచారం చేశాడు, షర్మిల ఎందుకు ప్రచారం చేసింది? తర్వాత ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడానండి, ఈ బ్రదర్ అనిల్ కుమారు కొన్ని వాళ్ళ సమావేశాల్లో ఆ క్రిస్టియన్ మత
ప్రచార సమావేశాల్లో కొన్నిట్లో మాట్లాడుతూ ఆయనకి 151 సీట్లు వచ్చినాయి కదా, అది నా కారు నంబర్ కూడా, ఇది దేవుడి నిర్ణయం, ఇట్లాంటివన్నీ మాట్లాడాడు అనిల్ కుమార్ గౌడ. మరి మీకు అనుకూలంగా ఎందుకు మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు అసలు పక్కన పెట్టుకున్నారు 2019 వరకు? ఎప్పుడో 2011లో కనుక నిజంగానే షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీ మీద కన్నేసి, ఆయన భర్త కూడా కన్నేసి, అనిల్ కుమార్ నేరుగా సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఆవిడని కనుక అడిగుంటే మా ఆవిడని ముఖ్యమంత్రి చేయండి అని, ఈయన ఎందుకు పక్కన పెట్టుకున్నారు వీళ్ళు? ఎందుకు గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు 2019 వరకు అనేది ఒక ప్రశ్న. రెండవది, సాక్షిలో కూడా ఇష్టారాజ్యంగా రాయిస్తున్నారు కదా ఈ మధ్య, దాని మీద కూడా రియాక్ట్ అయిందండి షర్మిల. సాక్షిలో సగభాగం నాదే అని స్పష్టంగా చెప్పింది. అది మా నాన్న చెప్పిన మాట, వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిన మాట, నాకు సగం వాటా ఉన్నటువంటి సాక్షి పత్రికలోనే, సాక్షి మీడియాలోనే మీరు ఇష్టారాజ్యంగా నా మీద రాయిస్తున్నారు అని ఇంకొక మాట చెప్పింది. అదేంటంటే, తెలంగాణలో ఈవిడ వైఎస్ఆర్ టీపీ అని పెట్టి కొన్నాళ్ళు మరి పార్టీ నడిపింది కదా, ఆ సందర్భంగా ఆవిడతోటి కొంతమంది కలిసి నడిచారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫోన్లు చేసి, సాక్షి ద్వారా ఫోన్లు చేయించి వాళ్ళందరినీ పిలిపించి సాక్షికి కూర్చోబెట్టి నా మీద విమర్శలు చేయిస్తున్నారు. రకరకాల జోకర్లు అనే మాట పడింది ఆవిడ. ఈ జోకర్లు చాలామందిని పిలిపించి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు రకరకాలుగా. దాంతో నేనేమి భయపడను అంది. నా మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేనేమి భయపడను, ఏం పీక్కుంటారో పీక్కోండి అనే మాట కూడా పడిందంటే ఆవిడ. అది మామూలు విషయం కాదు, ఉద్యమం నీచం లేకుండా తిట్టిస్తున్నారు అంది. సో ఇక ఏమన్నారంటే, ఇది నో హోల్డ్స్ బార్డ్ వార్ అండి ఇద్దరి మధ్య. ఇక ఎక్కడా కూడా వాళ్ళు ఆగడం లేదు, ఈవిడ ఆగడం లేదు. షర్మిలారెడ్డి అయితే అసలు మామూలుగా మాట్లాడలా. నిన్న మాట్లాడిన వాటిల్లో చాలా పొలిటికల్ అంశాలు కూడా ఉన్నాయి. కడపలో కూర్చొని మాట్లాడింది కదా, కడపలో అసలు స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా చేసావా నువ్వు లాంటి దగ్గర నుంచి మొదలుకొని అన్ని విషయాలు మాట్లాడి, నేను ఈ రకమైన పొలిటికల్ ఇష్యూస్ రైజ్ చేస్తే వాటికి సమాధానం చెప్పకుండా పర్సనల్గా నా మీద ఎట్లా అటాక్ చేస్తారు మీరు, ఎందుకంటే మీ దగ్గర ఆన్సర్స్ లేవు కాబట్టి. ఈ రకంగా షర్మిల దెబ్బకి నిజంగానే విలవిల్లాడిపోతున్నారండి. అసలు ఏం చేయాలో అర్థం కాక. అందుకని కొత్త కథనం ఒకటి మొదలుపెట్టారు, ఆవిడ ముఖ్యమంత్రి పదవి కోసం ట్రై చేసింది అని. కానీ అదేమి అతకడం వల్ల ఎక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం ఆవిడ నిజంగా కనుక ట్రై చేసి ఉంటే మరి ఆనాడే దూరం పెట్టాల్సింది కదా. అది దూరం పెట్టలేదు అంటే మీరు చెప్తున్నది పచ్చి అబద్ధం. ఎంతమంది స్పాన్సర్డ్ వ్యాఖ్యాతలు తీసుకొచ్చి చెప్పించినా కూడా అది అన్వయం కుదరడం అలా అక్కడ ఎక్కడా కూడా. నిన్న ఈ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత కూడా ఈవిడ వెంట ఉన్నదండి. ఇడుపులపాయికి వెళ్ళింది కదా ఆవిడ, అక్కడ ఈవిడ కూడా కలిసి ఉంది. సో ఈ సునీత గారు చేరతారని, సునీత గారు అమ్మగారు సౌభాగ్యమ్మ ఆవిడని కడప ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేస్తారని, ఎంపీగా అనుకుంటాను పోటీ చేస్తారని ఏదో వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికి ఇదంతా కూడా ఒక పెద్ద ఫ్యామిలీ డ్రామా లాగా తయారైందండి. ఇక నెక్స్ట్, నిన్న సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు కోసం వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏ కేసు? ఇన్నర్ రింగ్ రోడ్ కేసు. అన్ని కేసుల్లో దాదాపు బెయిల్ వచ్చిందండి ఎక్సెప్ట్ ఫైబర్ నెట్లో. సో ప్రతి కేసులో వెళ్తున్నారు వీళ్ళు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆల్రెడీ వెళ్ళారు, అది కూడా అప్పీల్ అక్కడ ఉన్నది. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ రద్దు చేయమని వెళితే లేదు అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది? ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వానికి అందరికీ తెలుసండి. కాకపోతే ప్రజాధనమే కదా, అందువల్ల మా రాజకీయ పరిస్థితుల మీద మేము వెళ్తాం అంతే, అడిగేవాళ్ళు లేడు కదా. ఏమిటి అంతకుముందు జరిగింది? ఇదే కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారాయణ గారి మీద కేసు పెట్టినప్పుడు, ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వెళితే ఎప్పుడు 22లోనే అనుకుంటాను, వెళితే ఆయనకి బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టులో ఇదే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో. సో ఇదే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చి ఆ బెయిల్ రద్దుకి మరి తిరస్కరించినప్పుడు సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారి కేసులో మాత్రం ఎందుకు తిరస్కరించదో అదే విషయం అడిగారు వాళ్ళు, సంజీవ్ ఖన్నా గారు మరొక న్యాయమూర్తి. ఆల్రెడీ ఈ కేసులో మిగతా వాళ్ళందరికీ మరి బెయిల్ వచ్చింది, దాని మీద మీరు అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు లేదు అని చెప్పి మరొక బెంచి మేము దాంట్లో జోక్యం చేసుకోము, బెయిల్ వస్తే మీ దర్యాప్తు మీరు చేసుకోండి అని చెప్పాం కదా, ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఇప్పుడు మళ్ళీ మా నిర్ణయాన్ని మార్చుకొని ఈయన విషయంలో మాత్రం మేము బెయిల్ ఎందుకు రద్దు చేస్తాము, రద్దు చేయము అని చెప్పారు వాళ్ళు. సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఈ అప్పీల్ పిటిషన్ని కొట్టివేస్తారనే విషయం ఈ ప్రభుత్వానికి తెలుసండి. తెలిసి కూడా అక్కడ మెహఫూజ్ నజ్కీ ఇట్లాంటి లాయర్లు, రంజిత్ కుమార్ ఇట్లాంటి లాయర్లు అందరూ పెట్టి వాదించారు, వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు. అంటే ప్రజాధనాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి, వాళ్ళని జైల్లో పెట్టడానికి, వాళ్ళ మీద కసి తీర్చుకోవడానికి
డబ్బులు దుర్వినియోగం చేస్తోంది అంటానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇక రాష్ట్రంలో రాజ్యసభ వేడి. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందండి. జరుగుతాయా లేదా అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఈ ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మరి ఈలోగా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికలకి, అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికలకి. దానివల్ల జరగదేమో అనుకున్నారు, కానీ ఆల్రెడీ ఎన్నికల కమిషన్ నిన్న నోటిఫికేషన్ జారీ చేసిందండి. ఫిబ్రవరి 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. సో వీటికి సంబంధించి తెలుగు రాష్ట్రాల వ్యవహారం ఏంటంటే, అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో మూడు సీట్లు ఉన్నాయన్నమాట. వాళ్ళంతా రిటైర్ అవుతున్నారు. వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని ఎన్నుకోవాలి. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్లో 3. ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అవుతున్నటువంటి 3 ఎవరు? సీఎం రమేష్ గారు, ఆయన టీడీపీ నుంచి ఎన్నికయ్యి అక్కడ బీజేపీలో చేరారు. మరొక వ్యక్తి కనకమేడల రవీంద్ర కుమారు, టీడీపీ. మరొక వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సన్నిహితుడు. వీళ్ళ 3 రిటైర్ అవుతున్నారు. సో ఈ 3 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయన్నమాట ఫిబ్రవరి 27న. ఈ 3 గెలవడానికి వైసీపీకి పూర్తి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవడానికి 43 మంది ఎమ్మెల్యేలు కావాలండి. ఆ రకంగా 3 స్థానాలు కాబట్టి 3 × 43 అంటే 143 మంది ఏమో కావాలి. 142 మంది లేదా 145 మంది, 146 మంది ఉంటే చాలు. వాళ్ళకి 151 మంది ఉన్నారు, అందరికీ తెలుసు. కాబట్టి నల్లేరు మీద నడకలాగా వాళ్ళకి మరి గెలవడానికి అవకాశం ఉంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా భయపడిపోతున్నాడండి. పొరపాటున ఎమ్మెల్సీ ఎన్నికలో లాగా ఒక సీటు పోతుందేమో అని. ఎందుకు భయపడుతున్నాడు? స్వయంకృతాపరాధం. ఏమిటి స్వయంకృతాపరాధం? ఈయన ఇష్టారాజ్యంగా చాలామందితో ఎమ్మెల్యేలని మరి వాళ్ళతో బిహేవ్ చేసిన విధానం మూలంగా గతంలో కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఎన్నికల నేపథ్యంలో చాలామందికి టికెట్లు ఇవ్వకపోవడము, కొంతమందిని మీరు ఎమ్మెల్యే కాదు ఎంపీ అనడము, మరికొంతమందిని మీరు ఇక్కడ కాదు, ఈ మీ నియోజకవర్గం కాదు పక్కన వేరే నియోజకవర్గంలో పోటీ చేయాలి అని చెప్పడము. ఈ కారణాల వల్ల చాలామంది ఎమ్మెల్యేలు వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తితో ఉన్నారు. ఆ నేపథ్యంలో రేపు ఓట్లు అయిపోతే ఏంటి పరిస్థితి? పొరపాటున ఒక సీటు కనుక వేరే వాళ్ళకి వెళ్ళిపోతే, లేక వైసీపీ ఓడిపోతే మొహం చెల్లదు కదా. ఎందుకంటే వాటి ఫలితాలు వెంటనే వస్తాయి. సో ఈ పార్లమెంటరీ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికల ముందు ఈ రకమైనటువంటి ఘటన జరిగితే, లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఈ 2 ముందు మళ్ళీ పరువు పోతుంది కదా. అప్పట్లాగానే అప్పుడు ఎట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిందో ఆ భయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. ఈ కారణం చేత ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎవరైతే మన వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోయారో ఆ ఎమ్మెల్యేలని అర్జెంటుగా డిస్క్వాలిఫై చేయాలని చెప్పి తమ్మినేని సీతారాంకి ఫోన్ చేసి చెప్పారు. ఎవరు? సహజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారండి. సో అర్జెంటుగా మీరు చేయండి అంటే ఫస్ట్ ఏమో గంటా శ్రీనివాసరావు గారు ఎప్పుడో రిజైన్ చేస్తే దాన్ని ఆమోదించాడు. దాని మీద ఇప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఆ మిగతా వాళ్ళను కూడా ఎవరెవరు? కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఈ 4 కూడా ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు కదా. వాళ్ళంతా కూడా తెలుగుదేశం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. ఈ నేపథ్యంలో వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి అధికార పార్టీ వాళ్ళు కోరారని చెప్పి మన తమ్మినేని సీతారామ గారు అర్జెంటుగా పనులన్నీ మానుకొని ఇదే పని మీద నిన్న అక్కడికి మన అమరావతికి వచ్చాడండి. వాడు మాకు టైం కావాలి సమాధానం చెప్పడానికి అని అడిగితే టైం లేదు, ఏం లేదు, అర్జెంటుగా చేయాలన్నారు. అదే టైంలో వైసీపీలో చేరిన వాళ్ళు టీడీపీ నుంచి ఉన్నారు కదా కొంతమంది, మద్దాలగిరి, వల్లభనేని వంశీ, ఇట్లాంటి వాళ్ళు, ఆ వాసుపల్లి గణేష్ కుమారు, ఆ రాపాక వరప్రసాద్ ఒక ఆయన జనసేన నుంచి. సో ఇట్లాంటి వాళ్ళందరికీ వాళ్ళ విషయంలోనేమో ఏమాత్రం చొరవలేదు. వీళ్ళు కూడా ఇప్పుడు కంప్లైంట్ చేశారు, టీడీపీ వాళ్ళు కూడా అదే విషయం మీద. దాని మీదేమో ముందుకెళ్ళటం లేదు, కానీ దీని మీద మాత్రం అర్జెంటుగా ముందుకెళ్ళి ప్రాసెస్ మొదలుపెట్టేశారు. తొందరగా డిస్క్వాలిఫై చేయాలి, ఎందుకంటే ఫిబ్రవరి 27న కదా ఎన్నిక, ఈ లోపల పూర్తి చేయాలి. అయితే ఇందులో గమ్మత్తు ఏంటంటే, వాళ్ళ స్పీకర్ తమ్మినేని సీతారాము కంప్లీట్గా స్పీకర్ అనే వ్యవస్థని దిగజార్చాడండి. అందులో ఏం సందేహం లేదు. ఎక్కడ అసలు స్పీకర్ స్థాయి కానీ, స్పీకర్కి ఉండాల్సిన హుందాతనం కానీ, స్పీకర్కి ఉండాల్సినటువంటి ఆ లీగల్ అవేర్నెస్ కానీ ఏమీ లేవు ఆయనకి. ఏం చెప్తే అది, వీళ్ళు ఫోన్ చేసి ఏం చెప్తే అది చేస్తున్నాడు. వాళ్ళకి మీరు యాక్చువల్గా ఆ ఫిర్యాదు కాపీ పంపించాలి. ఎవరైతే ఇప్పుడు వైసీపీ
లెజిస్లేచర్ పార్టీ పంపించింది కదా, చీఫ్ విప్ పంపించారు కదా ఒక కంప్లైంట్, దాని కాపీని వాళ్ళకి పంపించాలా. ఆ తర్వాత వాళ్ళ మీద ఆధారాలు ఉన్నాయని చెప్పి కొన్ని క్లిప్పింగ్లు పెట్టారట టీవీల్లో పేపర్లో వచ్చినవి, అవన్నీ కూడా పంపాలి వాళ్ళకి. పంపి మీ మీద ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఫిర్యాదు అందింది కాబట్టి విచారణ చేస్తున్నాను అని చెప్పాలి కదా. అవేవి స్పీకర్ సీల్ తోటి వీళ్ళకి ఆ ఆధారాలు అవన్నీ కూడా పంపించలేదట. అవన్నీ వాళ్ళు అడిగితే దాని మీద సమాధానం లేదు. నిన్న అందరూ వెళ్ళారు, స్పీకర్ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ సమాధానాన్ని ఇచ్చి దానికి సమాధానం ఇచ్చినట్టుగా ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి, మాకు రిసీట్ ఇవ్వండి అని అడిగితే అది కూడా ఇవ్వలేదండి. చూడండి ఎంత అడ్డగోలో, అసెంబ్లీలోనే ఎంత అడ్డగోలు జరుగుతుందో. దాని మీద వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు, మీరేంటి కనీసం మాకు రిసీట్ కూడా ఇవ్వరా అంటే, రిసీట్ ఇస్తే ఏమవుతుందో మళ్ళీ అని చెప్పి భయం అన్నమాట. అంటే కోర్టుకు వెళ్ళినప్పుడు అండి కొన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి కదా, ఏ డాక్యుమెంట్స్ లేకుండా చేయడానికి పన్నాగం అది. అయినా కూడా వీళ్ళు వెళ్ళారండి. వీళ్ళు ఆల్రెడీ హైకోర్టులో వైసీపీ ఈ రెబెల్ ఎమ్మెల్యేలు వీళ్ళు పిటిషన్ వేశారు అక్కడ. అయితే వెంటనే వాళ్ళు ఏమీ స్టే ఆర్డర్ ఏమీ ఇవ్వలేదు, కానీ దాన్ని విచారించడానికి స్వీకరించారు. అదేవిధంగా గంటా రాజీనామా వ్యవహారంలో కూడా ఆయన కోర్టుకు వెళ్ళాడు, రాజీనామా ఆమోదం, దాని మీద కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇచ్చింది. సహజ న్యాయ సూత్రాల ప్రకారం అయితే స్పీకర్ ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా చేయడానికి వీల్లేదు. గంటా విషయం ఉందనుకోండి, గంటా శ్రీనివాసరావుని అడగకుండా ఆయన రాజీనామాను ఆమోదించడానికి వీల్లేదండి. సో ఆ విషయంలో ఆయనకి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వీళ్ళు కూడా మీరు పేపర్లో వచ్చింది వార్తలు అనే దాని మీద ఆధారపడి మీరు డిస్క్వాలిఫై చేయడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు చెప్పిందండి గతంలో. సో దాన్ని వీళ్ళు రేపు కోర్టులో వాదిస్తారు. కాబట్టి కోర్టు కూడా పేపర్లో వచ్చింది కాబట్టి మేము అంగీకరించలేము, ఎందుకంటే పేపర్లో వచ్చినాయి అంగీకరిస్తే చాలా వచ్చినాయి పేపర్లో. అమరావతి గురించి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఉల్లంఘనలు అన్నీ వస్తున్నాయి కదా, వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు కదా కోర్టు. అదేవిధంగా పరిగణలోకి తీసుకోరు. సో ఈ విషయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతినే అవకాశం ఉంది. దాంతోపాటు చాలా ఈజీగా 3 రాజ్యసభ సీట్లు గెలుచుకోగలిగిన స్థితిలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయంతో బతకాల్సి వస్తుంది. ఇందులో కనీసం ఒక సీటు పోతుంది, ఎందుకంటే 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారండి ఇప్పుడు వైసీపీలో. ఈ 40 మంది 50 ఎమ్మెల్యేలు ప్లస్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఒక అభ్యర్థిని గెలిపించడానికి అవకాశం ఉంది. సీఎం రమేష్ పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారండి. అంటే బీజేపీ నుంచి అఫీషియల్గా ఆయన ఉంటాడా లేదా తెలియదు, కానీ ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఒక అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ చేస్తే ఆయనకి అందరితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి మరి ఈ వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా ఓట్లు వేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా దెబ్బతింటాడు. అందువల్ల ఆ భయంతో ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ కనుక 3 వైసీపీ వాళ్ళే కనుక ఎన్నికైతే దీంతో రాజ్యసభలో టీడీపీకి కానీ మరే ప్రతిపక్షానికి కానీ ఒక్కరు కూడా సభ్యులు ఉండరండి. ఎందుకంటే 151 సీట్లు రావడం వల్ల జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో దాని యొక్క పరిణామం అన్నమాట ఇది. ఇప్పుడు ఉన్నటువంటి లాస్ట్ కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు ఆయన పదవి విరమణ చేస్తున్నాడు కాబట్టి ఆ తర్వాత ఎవరు ఎన్నికయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళు నిలబడి తెలుగుదేశం పార్టీ ఎవరైనా పెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు లేక అసంతృప్తి ఎమ్మెల్యేలు కూడా ఓటేస్తే ఒకళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి, ఏలూరు సాంబశివరావు పర్చూరు ఎమ్మెల్యే. ఆయన చాలా గట్టిగా నిలబడ్డాడండి. వైసీపీ ప్రభుత్వం ఎంత వేధించినా కూడా 2 సార్లు మరి ఆ వేవ్లో కూడా ఆయన నిలబడి గెలిచాడు. 2014లో గెలిచాడు, అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి మీద గెలిచాడండి. అందువల్ల అది విశేషం. 2019లోనేమో మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేవ్, వైసీపీ వేవ్ ఉన్నది కదా, అయినా కూడా గెలిచాడు పర్చూరు నుంచి. ఆ గెలిచినందుకు గాను అతను చాలా వేధించి మా పార్టీలో మీరు చేరండి, టీడీపీకి రిజైన్ చేయండి అని చెప్పి చాలా చేశారు. ఆయనకి చాలా బిజినెస్లు ఉన్నాయి, వాటన్నిటి మీద దెబ్బ కొట్టారండి. ఆర్థికంగా ఆయన బాగా దెబ్బతీశారు. అయినా కూడా ఏలూరు సాంబశివరావు గారు చేరకుండా చాలా గట్టిగా నిలబడ్డాడు. నిలబడడంతో పాటు ఇటీవల కాలంలో ఈ పర్చూరు నియోజకవర్గంలో ఈ ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది కదా, ఓటింగ్ నమోదు ప్రక్రియ, ఈ ఎలక్ట్రల్ లిస్ట్, ఈ విషయంలో ఈ దొంగ ఓట్ల చేర్పించటము లేక జెన్యూన్ ఓట్లను తీసేయడము ఇట్లాంటి వాటి మీద బాగా పోరాటం చేశాడు. బోల్డెన్ కంప్లైంట్ చేశాడు, కోర్టుకు వెళ్ళాడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేశాడు. వాటన్నిటి మూలంగా కొంత కదలికి వచ్చింది. అక్కడ కొంత భయపడుతున్నారు అక్కడ అధికారులు పర్చూరులో ఇష్టారాజ్యంగా చేయడానికి. ఇవన్నీ చేశాడని చెప్పి ఆయన మీద చాలా కసితోటి ఉందండి వైసీపీ ఉండి. ఇప్పుడు ఏం చేశారంటే తాజాగా జిఎస్టీ రేట్స్ పేరుతోటి కొన్ని ఈ ట్యాక్స్
రైడ్స్ కొని చేయించారండి. ఈ మధ్యకాలంలో కొత్త డిపార్ట్మెంట్ పెట్టారు కదా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని పెట్టి ఎవరిని వేధించాలి అనుకుంటే వాళ్ళ మీద రైడ్స్ చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, పోలీసులు, ట్యాక్స్ డిపార్ట్మెంట్లు, ట్యాక్స్లో కూడా రకరకాలు ఉంటాయి కదా, అందరినీ కలిపి వెళ్ళి మీద పడతారన్నమాట. అవతల వాళ్ళకి ఊపిరి సలపనివ్వకుండా చేస్తారు. ఆ విధంగా ఆయన మీద దాడులు మొదలైనవి. మనం లేటెస్ట్గా మొదలుపెట్టి అందులో మాకేదో దొరికింది ఒక పుస్తకం. అందులో 2019 ఎన్నికల్లో ఆయన తమ నియోజకవర్గంలో కొంతమందికి ఎవరికో డబ్బులు ఇచ్చి పంచమని చెప్పాడు. అవన్నీ కూడా మాకు దొరికినాయి అని చెప్పి టక అన్నమాట. అసలు మనకి ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు కనుసైగా చేస్తే చాలండి, టక మూవ్ అవుతాయి. కేసులు పెట్టారు, తర్వాత కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి అప్రూవల్ తీసుకున్నారు. కోర్టు కూడా వెంటనే ఇచ్చేశారు, ఒక రోజులో అప్రూవల్ ఆయన మీద కేసు పెట్టి మరి ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇవన్నీ ఈ పేరుతోటి ఇప్పుడు చేస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఏలూరు సాంబశివరావు గారిని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి ఈ ఎన్నికల ముందు. ఎందుకంటే ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే ఆయన వీక్ అవుతాడనేది వాళ్ళ ఐడియా. సో దీన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమవుతుంది మరి, కోర్టులో ఏమైనా న్యాయం జరుగుతుందో చూడాలండి. ఇక చివరిగా మన రఘురామకృష్ణరాజు గారి మీద అభ్యర్థి దొరకడం లేదండి వైసీపీకి. ఆయనేమో వాళ్ళకి కంట్లో నలుసు, కాల్లో ముళ్ళు, చెప్పి కింద ముళ్ళు అంటారు కదా, ఆ విధంగా ఆయన ఏదో విధంగా ఓడించాలి అని ఆయన మీద చాలా కసి ఉంది వైసీపీకి. కానీ ఇప్పుడు నరసాపురంలో వాళ్ళ క్యాండిడేట్ దొరకట్లా. ఈయనేమో మరి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగానో ఏదో పోటీ చేస్తారని చెప్తున్నారు. ఆయనకి చాలా గ్లామర్ పెరిగిపోయింది వైసీపీ కారణంగా గత 4.5 సంవత్సరాల్లో. ఈ నేపథ్యంలో క్యాండిడేట్లు కావాలంటే ఆయన రఘురామకృష్ణరాజు గారిని చేసిన టార్చర్ వల్ల ఏమైందంటే ఆ నియోజకవర్గంలో అక్కడంతా కూడా ఆ రాజుల కమ్యూనిటీ నుంచి క్యాండిడేట్లు ఎవరు దొరకడం వల్ల మంచివాళ్ళు. ఈ గోకరాజు గంగరాజు గారు వాళ్ళ ఫ్యామిలీ పెద్దది, వాళ్ళని ఏదో ట్రై చేస్తే వాళ్ళు మేము పోటీ చేయమన్నారట. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అనవసరంగా ఎందుకు చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి భయంతో చాలామందిని ట్రై చేస్తున్నారట. అందులో భాగంగా ఒక యాంకర్ను కూడా ట్రై చేస్తున్నారు. ఆ యాంకర్ గారు ఏబిఎన్లోను మరి సాక్షిలోనూ పనిచేశారట. ఆవిడ కూడా ఆ క్షత్రియ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి కాబట్టి ఆవిడ్ని పెట్టాలనుకుంటున్నారు అని చెప్పి వార్త అండి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, చివరికి నరసాపురంలో రఘురామకృష్ణరాజు గారి మీద సరైన ధీటైన అభ్యర్థి కూడా దొరకడం వల్ల ఇవాళ వైసీపీకి అదండి ఈ మొత్తం వ్యవహారం చూస్తే మనకు అర్థమయ్యేది. ఆ న్యూస్ యాంకర్ని పెడతారా లేదా అనే తర్వాత విషయం. అక్కడ వరకు ఆలోచించారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి సరైన అభ్యర్థి దొరకడం లేదు. అంటే తెచ్చిపెట్టుకున్నటువంటి సమస్యలు ఇట్లా ఉంటాయి. ఆ రాజుగారిని వాళ్ళు వేధించిన విధానం వల్ల మొత్తం కమ్యూనిటీనే వాళ్ళు దూరం చేసుకున్న పరిస్థితి వచ్చిందండి. ఎవరో ఒకరిద్దరు అధికారంలో ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఉండొచ్చు. కానీ ఇన్ జనరల్ ఏమైందంటే వాళ్ళు చేసినటువంటి టార్చర్ వల్ల, అంటే అక్రమంగా చేశారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కరెక్టా కాదనేది పక్కన పెట్టండి, ఆయన వేధించిన విధానం, సొంత ఊరికి రాకుండా చేసిన విధానం, ఆయన మరి పుట్టిన ఊరికి, ఆయన నియోజకవర్గానికి ఆయన రాకుండా చేసిన విధానం వల్ల ఆ కమ్యూనిటీలో కూడా చాలా వ్యతిరేకత రావడం వల్ల ఇవాళ రఘురామకృష్ణరాజు గారి మీద అభ్యర్థిని కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి వైసీపీకి వచ్చిందండి. ఇవన్నీ వాటి వార్తలు, వాటి విశ్లేషణ.